మొత్తం పార్టీ నాయకత్వం అంతా కూడా పోతిరెడ్డిపాడు వద్ద ఒక నిరసన కార్యక్రమం చేపట్టినామంటే ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు జలవనరుల విషయంలో ఏర్పడినటువంటి ప్రమాదం దృష్ట్యా రాబోయే కాలంలో ఈ ప్రాంత ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చి ప్రాంత ప్రయోజనాలు కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులు, విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితులు కానీ, లేకపోతే ఆల్మట్టి ఎత్తు పెంచడం ద్వారా ఎదురవుతున్నటువంటి ప్రమాదం దృష్ట్యా కానీ రాబోయే కాలంలో రాయలసీమ ప్రాజెక్ట్స్ ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రమాదం ఉంది. ప్రత్యేకించి ఈ సందర్భంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఓపెన్గా మేము రహస్య మీటింగ్లో రాయలసీమ ప్రాజెక్టును ఆపేయాలని నేను ప్రతిపాదన తెస్తే చంద్రబాబు గారు అంగీకరించినారని చెప్పడం అనేటువంటిది నిజంగా చాలా దిగ్భ్రాంతి విషయం. అసలు రాయలసీమ ప్రయోజనాల విషయంలో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఈ విధంగా సంకుచిత ప్రయోజనాల కోసం రాజీ పడి ఈ ప్రాంతానికి ద్రోహం చేయడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి విషయంగా మనందరం కూడా పరిగణించాల్సి వస్తుంది. రాయలసీమ ప్రాజెక్టులకు ఈరోజు ఏర్పడిన ప్రమాదం గురించి ఇంతకుముందు కూడా మా లీడర్స్ అంతా కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా కానీ అంతకుముందు ప్రభుత్వం ఏదైనా పాజిటివ్గా చేస్తే వాటిని ముందుకు తీసుకుపోవాలా. పార్టీలు మారుతూ ఉండొచ్చు, ప్రభుత్వం అనేటువంటి శాశ్వతమైంది. అట్లాంటిది రాయలసీమ ప్రాజెక్టు విషయంలో 3,000 కోట్లకు టెండర్స్ పిలిచి 1,000 కోట్ల రూపాయలుగా ఖర్చు పెట్టి ఈ ప్రాంతానికి రాబోయే కాలంలో నీటి కొరత, ముఖ్యంగా తాగునీటి కొరత లేకుండా చేయాలనే ఉద్దేశంతో జగన్ గారు చేపట్టినటువంటి ప్రాజెక్టును ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపివేయడం జరిగింది. కోర్టుల నెపం పెట్టి తను ఏమాత్రం ప్రయత్నం చేయకుండా వీటన్నిటినీ ఆపివేయడం జరిగింది. మరి అదేవిధంగా హంద్రీనివా గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. 45 టీఎంసీలు తెచ్చినామని చెప్పి. ఈరోజు రాయలసీమలో ఇప్పటికే హంద్రీనివా పైన ప్రతిపాదిత ప్రాజెక్టులు ఈరోజు మన రాయదుర్గం ప్రాంతంలో కానీ, లేకపోతే బీటీ ప్రాజెక్టు, పేరూరు ప్రాజెక్టు, వాటితో పాటు గాజులు తిన్న ప్రాజెక్టు, కర్నూలు తాగునీరు, వీటన్నిటి కోసం ఇప్పటికే 65 టీఎంసీల నీరు అవసరం ఉందని చెప్పి అందరం అంగీకరిస్తా ఉన్నాం. అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 6,000 కోట్ల రూపాయలతో 6,000 క్యూసెక్కులు నీళ్లు తేవడానికి టెండర్స్ పిలిచి వర్కులు ప్రారంభించే దశలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జగన్ గారిపైన సబ్జెక్టివ్గా ఉన్నటువంటి కోపంతో ఈ ప్రాంత ప్రజలకు నష్టం కలిగే రీతిలో 3,850 కోట్లతో 3,800 క్యూసెక్కులు తెచ్చేటువంటి విధంగా హంద్రీనివాను కుదించి వేసినాడు. బాగా వర్షాలు వచ్చే ఈ సంవత్సరంలోనే మేము 45 టీఎంసీలు తెచ్చినాం, 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నారు. మరి 160 రోజుల్లో ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు రాబోయే కాలంలో ఎల్నినో రాబోతోందని చెప్పి చెప్తా ఉన్నారు. వచ్చే సంవత్సరం వర్షాలే ఉండవని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు వరద రోజులు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి మనం అంతా కూడా గమనిస్తున్నాం. అప్పుడు 40 రోజులు అంటే ఇప్పుడు 40 రోజులు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి సందర్భంతో మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఈ ప్రాజెక్టును కుదించడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు నష్టం చేశారనేటువంటిది నేను తెలియజేస్తా ఉన్నా. పోనీ అక్కడికి ఆగినారా అంటే 45 టీఎంసీలు తెచ్చినామని చెప్పి గొప్పగా ఈ ప్రాంతం మంత్రులు పోయి చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు?
మొత్తం చిత్తూరు జిల్లాకంతా కూడా ఇవ్వాలని నీళ్లు రాబోయే కాలంలో అంద్రి నివా ద్వారా అనే మాట చెప్తా ఉన్నాడు. ఈ ప్రాంతంలోనే కొత్తగా ప్రతిపాదించబడిన ప్రాజెక్టులకు అన్నిటి కలిపి 65 టీఎంసీలు అయితే ఈయన చెప్పే ప్రాజెక్టులను కూడా కలిపితే ఎన్ని టీఎంసీల నీరు అవసరం అవుతుంది? మీకు భవిష్యత్తు పైన ఒక దృక్పథం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు గొప్పగా చెప్తా ఉన్నాం, 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఎవరు కూడా పనిచేయలే. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా రాయలసీమ ప్రాంత నీటి విషయం ప్రశ్నార్థకంగానే ఉందనేటువంటిది మనందరికి కూడా అర్థమవుతోంది. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన మంచి పథకాన్ని అర్ధంతరంగా వ్యక్తిగత కక్షతో ఆపేయడం అనేది దుర్మార్గం అనేదానికి ఇంకో నిదర్శనం ఏమంటే, ఈరోజు గండికోట రిజర్వాయర్ నుంచి గాలేరు నగరి హంద్రీ నివాకు లింక్ కలిపితే మొత్తం హంద్రీ నివా అంతా అనంతపురం కర్నూలు జిల్లాల ప్రయోజనాలకి ఉపయోగించడానికి అవకాశం ఉంది. ఈరోజు అక్కడి నుంచి లింక్ చేయడం ద్వారా చిత్తూరు కడప జిల్లాల భవిష్యత్తులో హంద్రీ నివా నీళ్ళు ఇవ్వడానికి బదులు గాలేరు నగరి నీళ్ళు ఇవ్వడానికి, గ్రావిటేషన్లో వచ్చే నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంత మంచి ప్రాజెక్టు పైన 3,500 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు. గాలేరు నగరి లింకు సాధ్యమైతే రాబోయే కాలంలో మన ప్రాంతానికి నీటి కొరతే ఉండదు. దాన్ని మీరు ఎందుకు ఆపేసినారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సాధ్యమైనటువంటి ప్రాజెక్టులనే జగన్ గారి మీద కక్షతో ఆపేయడం వల్ల మీరు ఈ ప్రాంతానికి నష్టం కలగజేస్తూ ఉన్నారనేటువంటిది మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకనే రాబోయే కాలంలో 6,000 క్యూసెక్కులతో ఈ ప్రాజెక్టుని హంద్రీ నివాని వైడన్ చేయడం ఒకటి, రెండవది గాలేరు నగరి హంద్రీ నివా లింక్ ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒకటి. ఆ రెంటిని కూడా చేయాలనేటువంటిది కూడా మా యొక్క ఈ రాయలసీమ ప్రాంత నాయకులు ప్రజల వాటిలో కూడా అది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా పెట్టబోతా ఉన్నాం. దీనికి తోడు ఆల్రెడీ మా వెంకటరామరెడ్డి గారు, మా నరేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాయలసీమ ప్రాజెక్టుని కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోనే ఈరోజు జగన్ గారి ముద్ర పడుతుందనేటువంటి ఉద్దేశంతోనే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఆ ప్రాజెక్టును కూడా ఆపివేయడం అనేటువంటిది జరిగింది. ఇవన్నింటి వల్ల రాబోయే ఇప్పుడు ఆల్మట్టిది కూడా మొన్న కూడా పార్లమెంటులో వాళ్ళ అసెంబ్లీలో, కర్ణాటక అసెంబ్లీలో చర్చకు వచ్చింది. దాదాపు బడ్జెట్ కేటాయింపులు జరిగిపోయినాయి. దాదాపు అక్కడంతా కూడా భూసేకరణ పనులు జరుగుతూ ఉన్నాయి. అవి ఇవి అన్నీ జరిగితే మాత్రం రాయలసీమకి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మేము ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరేది ఏమంటే, ఈ విషయంలో చైతన్యమై ఈ ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.